లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పదిహేను సంవత్సరాల నుంచి నన్ను హెరాస్ చేస్తున్నాడు. కొట్టడానికి మీదికి వచ్చాడు సార్. నేను నీ దగ్గరికి రానా? ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏదైతే ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి సీత గారు ఇక్కడ తోటి ఎంప్లాయీ వేధింపుల కారణంగా ఆమె మానసిక ఒత్తిడితోటి అనారోగ్యానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఆమె గారు ఉన్నారు, వివరాలు అడిగి తెలుసుకుందాం. కారణం ఏంటి, ఎందువల్ల ఆమె ఇలా అవ్వాల్సి వచ్చిందనే విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎందుకు మీరు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? సార్ నేను ఇక్కడ 18 years నుంచి పీపీటీసీ కౌన్సిలర్ గా పనిచేస్తున్నా సార్. 15 సంవత్సరాల నుంచి నన్ను హెరాస్ చేస్తున్నాడు ఐసీటీసీ పీపీటీసీఎల్టీ శ్రీకాంత్, నున్న శ్రీకాంత్. అయినప్పటికీ చాలా సార్లు హాస్పిటల్లో ఎంక్వైరీలు జరగడం, అది సాక్స్ వరకు వెళ్ళడం, ఆ తర్వాత మేము కాంప్రమైజ్ అవ్వడము అలాంటివి జరిగి వర్క్ పేషెంట్స్కి ఇబ్బంది కాకూడదని సర్దుకుపోతూ పని చేసుకుంటూ ఉంటున్న క్రమంలో 2023 ఫిబ్రవరిలో కొట్టడానికి మీదికి వచ్చాడు సార్. ఒక పాజిటివ్ ఐయుడి కేసు, పాజిటివ్ ప్రెగ్నెంట్ విమెన్ ఐయుడి కేసుని టెస్ట్ చేయమంటే నేను చేయను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటే అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హై రిస్క్ కేసు అంటే కొట్టడానికి మీదకి వచ్చాడు సార్. అప్పుడు ప్రిన్సిపల్ సార్ దృష్టికి వెళ్ళినప్పుడు ఎథికల్ కమిటీ, ఎంక్వైరీ కమిటీ వేసి అతన్నే తప్పని తేల్చిన తర్వాత కొంతమంది అతన్ని మానవతా దృక్పథంతో కొంచెం కాంప్రమైజ్ అవ్వండి అంటే కాంప్రమైజ్ అయిన తర్వాత అతన్ని ఐసీటీసీకి షిఫ్ట్ చేశారు. డెప్యుటేషన్ అట్టేసి ఐసీటీసీఎల్టీని పీపీటీసీకి పంపించారు సార్. పంపించిన తర్వాత అక్కడి నుంచి పీపీటీసీఎల్టీని ఏదో ఒక రకంగా తను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ సెంటర్ని ఎప్పుడు డిస్టర్బెన్స్కి గురి చేస్తున్నా కానీ నేను సైలెంట్గా పక్కకు తప్పుకుంటూ పోతూ వర్క్ చేసుకుంటున్నా సార్. చేస్తున్న క్రమంలో 15 days అవుతుంది. ఇంకా మాకు ఇప్పుడు ప్రజెంట్ పీపీటీసీలో 1 month నుంచి ఎల్టీ లేట్ సార్. లేకపోతే అందరి దృష్టికి తీసుకెళ్ళాను, ఓవరాల్గా అందరి దృష్టికి తీసుకెళ్ళాను. డిఎల్ఓ సార్కి 1st తారీఖు రిటర్న్గా కూడా ఇచ్చా సార్. ఆ తర్వాత 15 days బ్యాక్ ఇంకొక ఎల్టీతో ఫోన్ చేపించి నన్ను ఇమ్మోరల్గా చిత్రీకరిస్తూ మాట్లాడిచ్చా సార్. నేను నీ దగ్గరికి రానా? పైగా అతన్ని నేను లవ్ చేస్తున్నా కాబట్టి గొడవలు చేస్తున్నా అని హాస్పిటల్లో ప్రచారం చేపిస్తున్నాడు సార్. అందరూ అడుగుతున్నారు, మీ ఇద్దరికి వేరే రకంగా గొడవ వస్తుందని. 8 hours వర్క్ సిన్సియర్గా చేయమన్నందుకే అసలు డ్యూటీకి రాడు, సైన్ చేసి వెళ్ళిపోతాడు. అందరూ అతనికి సహకరిస్తున్నారు. నాకెవరు సహకరించకపోయినా నేను పేషెంట్స్ని క్షేమం కోరి వాళ్ళకి సఫర్ అవ్వకుండా నేను వర్క్ చేస్తుంటే ఇప్పటి వరకు 1 month నుంచి ఎల్టీని ఎవరు అపాయింట్ చేయలేదు. పైగా డైరెక్ట్ ఇన్ లేబర్లో వచ్చే ఒక ప్రెగ్నెంట్ విమెన్ 9th month అమ్మాయి కేస్ షీట్ తీసుకొని పాత జనరల్ హాస్పిటల్లో ఐసీటీసీకి మెట్లు ఎక్కుకుంటూ నడుచుకుంటూ పోయి అక్కడ టెస్ట్ చేయించుకొని రావాల్సి వస్తుంది సార్. ఎంసీహెచ్ నుంచి ఓన్లీ డైరెక్ట్ ఇన్ లేబర్ కేసెస్ మాత్రమే చేసే పరిస్థితి. మళ్ళీ ఐసీటీసీలో 2 ఎల్టీలు ఉన్నారు. అందరి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పైగా అయినా నేను వర్క్ చేస్తున్నా, ధైర్యంగా చేస్తున్నా అని ఇమ్మోరల్గా ప్రచారం చేస్తున్నారు సార్.